సమాజంలో జరుగుతున్నటువంటి పెద్ద పెద్ద విషయాలపైన నీ కెమెరాను తిప్పితే తోలు తీస్తారనే కదా ఈ కొవ్వబన్ వైపుకు తిప్పావు. ఇదంతా జర్నలిస్ట్ అనిపించుకోవడానికే కదా. జర్నలిస్ట్ అంటే జనాలకు మంచి చేయడానికి మాట్లాడాలా, కానీ ఇలా జనాల బతుకుని నడి రోడ్డు మీదకి తీసుకురావడానికి మాట్లాడకూడదు. నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు అతను చూసినటువంటి చూపు ఏమీ చేయలేని నిస్సహాయతను, అలాగే నువ్వు కెమెరా ముందు ఈ బన్ను నువ్వు తిను అని అంటే అతని నిజాయితీని నిరూపించుకోవడానికి ఆ బన్ను అతనే తిన్నాడు చూడు, అప్పుడు కూడా నీ జర్నలిస్ట్ మనసు కరగలేదు కదా. నువ్వు ఏ ఊరికి చెందినవాడివి, నీ పేరేంటి, నీ ఆధార్ కార్డు చూపించు, ఎంతమంది వచ్చారు ఇక్కడికి, ఈ కొవ్వబన్ 10 రూపాయలకే ఎలా అమ్ముతున్నావు నువ్వు, ఇది నాణ్యతమైనదేనా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నావు, అతనికి ఊపిరి ఆడనివ్వకుండా. ఇదేనా నీ జర్నలిజం? మీలాంటి జర్నలిస్టులు అందరికీ కూడా సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇవే ప్రశ్నలు అన్ని కూడా పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్ళి అడగగలరా? మేడారం జాతరలో జరిగినటువంటి ఈ కొవ్వబన్ వివాదం కేవలం ఆ బన్ వరకు మాత్రమే చెందింది కాదు. ఈ వివాదం పైన ఎంతో మంది ప్రజలు, ఎంతో మంది రాజకీయ నాయకులు స్పందించారు, ఇతనికి మద్దతుగా నిలిచారు. ఎందుకు నిలిచారు అనే విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసినటువంటి లైక్స్, కామెంట్స్ మరింత మందికి మన వీడియోలు చేరేలా చేస్తాయి. కర్నూలుకు చెందినటువంటి శేక్షావలి అనే ఒక ముస్లిం వ్యక్తి మేడారం జాతరలో కొవ్వబన్లు అమ్మడానికి వెళ్ళాడు. అక్కడ కొవ్వబన్లు అమ్ముతూ ఉండగా ఒక జర్నలిస్ట్ వచ్చి తనను ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. ఆ కొవ్వబన్ అమ్ముతున్నటువంటి శేక్షావలి చేసినటువంటి తప్పేంటంటే ఆ కొవ్వబన్లు 10 రూపాయలకే అమ్మడం. 10 రూపాయలకి కొవ్వబన్ అమ్మడం వలన ఆ జర్నలిస్ట్ నువ్వెందుకు 10 రూపాయలకే అమ్ముతున్నావు, ఇది నాణ్యతమైనదేనా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంది. అప్పటికి తను చెప్తూనే ఉన్నాడు, వ్యాపారం బాగా జరగడానికి చేస్తున్నాము, అలాగే నేను కేవలం అమ్మే వ్యక్తినే, దీనిని తయారు చేసే వ్యక్తి యజమాని వేరే ఉన్నారు అని చెప్తూనే ఉన్నాడు. అయినా వాళ్ళు అతనిని వదలలేదు. నీ పేరేంటి, నీ ఆధార్ కార్డు చూపించు, ఈ బన్ను నువ్వు తింటావా, నీ పిల్లలకు తినిపిస్తావా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు. వాళ్ళ ముందే అతను అన్నిటికీ సమాధానం ఇస్తూనే ఉన్నాడు. నేను తింటాను, నా పిల్లలకు కూడా తినిపిస్తాను అని వాళ్ళ ముందే ఒక కొవ్వబన్ని అతను తిన్నాడు. నువ్వు ఒక ముస్లిం వ్యక్తివి, ఇక్కడికి ఫుడ్ జిహాదీ చేయడానికి వచ్చావా అని ప్రశ్నలు వేశారు. ముస్లిం అయితే వ్యాపారం చేయకూడదా? ఇవన్నీ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయ్యాయి కూడా. ఆ చిరు వ్యాపారస్తుని ఆ విధంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చిత్రహింసలు చేసినందుకు గాను ఎంతో మంది ప్రజలు ఆ జర్నలిస్టులను వ్యతిరేకించారు. అలాగే శేక్షావలికి మద్దతు తెలిపారు. రాజకీయ నాయకులు కూడా శేక్షావలికి మద్దతు తెలిపారు. ఇందులో భాగంగానే నారా లోకేష్ గారు కూడా అతనికి మద్దతు తెలుపుతూ ఒక ట్వీట్ చేశారు. కానీ ఇదంతా కూడా తెలిసిన విషయమే, కానీ బాగా ఆలోచించండి, ఇందులో ఒక లోతైనటువంటి విషయం ఉంది. అదేంటంటే ఎన్నో సంవత్సరాలుగా చిరుచిరు వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వలస వెళ్ళడం అనేది మామూలే. అలా వలసలు వెళుతూ వ్యాపారం చేస్తూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. కానీ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్రాంతీయవాదం వలన అలా వలస వెళ్ళినటువంటి వ్యాపారస్తుల అందరికీ కూడా ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. మీరు బాగా ఆలోచించండి, ఇది కేవలం చిరు వ్యాపారస్తులకు మాత్రమే చెందినటువంటి విషయం కాదు. ఈ రోజు మన రాష్ట్రంలో యువత చేయడానికి ఉద్యోగాలు లేవు. వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు ఉద్యోగాల కోసం వెళుతున్నటువంటి యువతకు చాలా మందికి ఇటువంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. మీ రాష్ట్రంలో మీకు బతుకు లేదా, మీ దేశంలో మీకు ఉద్యోగాలు లేవా అని వాళ్ళని కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. ఇదే విధంగా వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడం. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది, లక్షల మంది డిగ్రీలు చేసి బయటకు వస్తున్నారు, ఇంజనీరింగ్లు చేసి బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడం వలన వారు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఈ చిరు వ్యాపారస్తుల మాదిరి వలస వెళుతున్నారు వాళ్ళ జీవితాల కోసం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్నో కంపెనీలు మన రాష్ట్రంలోకి రావాలి, ఎన్నో పెట్టుబడులు రావాలి. పారిశ్రామికంగాను, ఆర్థికంగాను, వ్యవసాయ పరంగా కూడా రాష్ట్రం ముందడుగులు వేస్తూ ఉండాలి. అందుకే ఈ కులము, ఆ మతము అని కాకుండా, ఈ పార్టీ, ఆ పార్టీ అని కాకుండా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి వైపుకు నడిపిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.